ఆలోచన చేస్తే ఎవరైతే పేదలుగా ఉంటారో, ఎవరైతే నాగరికతకు దూరంగా ఉంటారో, ఎవరైతే చెప్పిన వెంటనే లోబడతారో, ఎవరైతే నన్ను వెంబడించడానికి, నన్ను కొలవడానికి త్యాగం చేసి రాగలరో ఉద్దేశించి వాళ్ళకే దేవుని దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. ఎప్పుడైతే వార్త గొర్రెల కాపరులకు తెలిసిందో వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొలవడానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. హల్లెలూయా. మనము 15వ వచనాన్ని చదివితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి సూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును త్వరగా వెళ్ళారు. సమస్తాన్ని ఆదాయమైన కోట్ల రూపాయలు విలువైన గొర్రెలను విడిచిపెట్టి అవి ఏమైపోయినా పర్వాలేదని చెప్పి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. మీలో కొంతమంది త్వరగా పిండి వంటలు చేసుకుంటున్నారు, త్వరగా అయిపోతే బాగుంది ఇంటికి వెళ్ళి ఇంకేదన్నా చేద్దాం అనుకున్నారు. కానీ ప్రభువుని కొనడానికి త్వరగా రావడానికి కొంతమంది ఇష్టపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి త్యాగము గొర్రెల కాపర్లలో ఉంటుందని దేవునికి తెలిసే ముందుగా ఆ వార్త ఏమిటో గొర్రెల కాపర్లకు దేవుడు తెలియజేయించాడు. దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడతారు. అమ్మో ఏంటి వెలుగు, ఇంతవరకు ఇలాంటి వెలుగు మనం చూడలేదే, బహుశా సూర్యుడేమన్నా దగ్గరకు వచ్చాడా, చంద్రుడేమన్నా భూమిని తాగుతున్నాడా, నక్షత్రం ఏమన్నా రాలిపోతా ఉందా, ఏం జరగబోతుందని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్న తరుణంలో ఆ వెలుగులో నుండి ఒక శబ్దం వినపడుతూ ఉంది. ఏమిటా శబ్దం అంటే, భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే వార్త మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే వార్త.